అప్స్టాక్ యాప్లో ట్రేడింగ్ చేస్తూ ఉంటారో అయితే ఇందులో చాలా ఛార్జెస్ అయితే విధించడం జరుగుతుంది. ఇందులో మీకు కొన్ని తెలిసే ఉంటుంది, మీకు తెలియని కొన్ని ఛార్జెస్ గురించి కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఆ ఛార్జెస్ గురించి వితిన్ ప్రూఫ్ అంటే ప్రూఫ్తో సహా లైవ్గా మీకైతే చూపించడం జరుగుతుంది. ఆ ఛార్జెస్ ఏంటో తెలుసుకునే ముందు మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసినందుకు ఎలాంటి ఛార్జెస్ అయితే విధించడు, ఫ్రీగానే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ మెయింటెనెన్స్ కింద ప్రతి సంవత్సరం 300 రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసిన వారికి 1 ఇయర్ దాకా ఫ్రీగానే ఉంటుంది. 1 ఇయర్ అయిపోయిన తర్వాతకి ప్రతి సంవత్సరము అకౌంట్ మెయింటెనెన్స్ కింద 300 రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యాప్లో అమౌంట్ యాడ్ చేసినందుకు ఆ అమౌంట్ను మన బ్యాంకు అకౌంట్లోకి విత్డ్రా చేసినందుకు ఎలాంటి ఛార్జెస్ విధించడు, అదైతే ఫ్రీగానే ఉంటుంది. ఇప్పుడు డెలివరీ ట్రేడింగ్లో బై సైడ్ ఛార్జెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. నెక్స్ట్ ఈ వీడియోలో ఈ డెలివరీ ట్రేడింగ్లో బై సైడ్ ఏమేమి ఉంటాయి, అదేవిధంగా సేల్ చేసినందుకు ఏమేమి ఛార్జ్ విధిస్తాడో ఇలా స్పెషల్గా అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ డెలివరీ ట్రేడింగ్లో బ్రోకరేజ్ ఛార్జ్ అయితే 20 రూపాయలు ఉంటుంది. తక్కువగా అమౌంట్ ఉంటే 2.5% అయితే విధించడం జరుగుతుంది. ఈ 20 రూపాయలు కట్ అవుతుందనే విషయం చాలా మందికి కాదు, అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే మీకు తెలియని ఛార్జెస్ అయితే చాలా ఉంటాయి, అవేంటో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇక డెలివరీలో ఓన్లీ బై సైడ్ మాత్రమే విధించే ఛార్జెస్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ సేల్ చేసినందుకు దానికి కూడా ఎలాంటి ఛార్జెస్ విధిస్తాడో బై అండ్ సేల్ సపరేట్ ఛార్జెస్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డెలివరీ ట్రేడింగ్లో బై సైడ్ 10,000 పెట్టి స్టాక్స్ కొంటే అయ్యే ఛార్జెస్ ఏంటో ఇక్కడ పెట్టాను చూసేయండి. 10,000 పెట్టి కొంటే బ్రోకరేజ్ ఛార్జ్ కింద 20 రూపాయలు తీసుకుంటున్నాడు, ఎక్స్చేంజ్ ఛార్జ్ కింద 0.35 పైసా తీసుకుంటున్నాడు, జిఎస్టీ కింద 3 రూపాయలు 0.66 పైసా తీసుకుంటున్నాడు, సేబీ ఛార్జ్ కింద 0.001 పైసా తీసుకుంటున్నాడు, స్టాంపు డ్యూటీ కింద 1 రూపాయి 50 పైసలు తీసుకుంటున్నాడు. మొత్తము 25 రూపాయల 51 పైసా అయితే ఛార్జెస్ అయితే విధించడం జరుగుతుంది. ఇప్పుడు అదే 50,000 పెట్టి స్టాక్స్లో బై చేస్తే ఏమేమి ఛార్జెస్ విధిస్తాడో ఇక్కడ పెట్టానో చూసేయండి. ఇప్పుడు ఆ కొన్న వాటిని సేల్ చేస్తే ఆ సేల్ చేసినందుకు ఏమేమి ఛార్జ్ విధిస్తాడో చూద్దాము. డెలివరీలో ఇవ్వదాకా ఆ కొన్న 10,000ను ఇప్పుడైతే సేల్ చేద్దాము. అలా సేల్ చేసినందుకు ఛార్జెస్ ఇక్కడ పెట్టాను చూడండి. బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే ఏం విధించట్లేదు, 0 బ్రోకరేజ్ ఛార్జ్. ఎస్టీటీ అయితే 10 రూపాయలు తీసుకుంటున్నాడు, ఎక్స్చేంజ్ ఛార్జ్ 0.33 పైసా తీసుకుంటున్నాడు, జిఎస్టీ అయితే 0.06 పైసా తీసుకుంటున్నాడు, సేబీ ఛార్జ్ కింద 0.001% అయితే తీసుకోవడం జరుగుతుంది. స్టాంపు డ్యూటీ అయితే ఏం లేదు, 0. డిపి ఛార్జ్ కింద 13 రూపాయల 50 పైసలు తీసుకుంటున్నాడు. మొత్తము 23 రూపాయల 89 పైసలు అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా మొత్తము 10,000 పెట్టి కొన్నందుకు అమ్మినందుకు మొత్తం కలిపి ఎంత ఛార్జ్ అవుతుందంటే 48 రూపాయలన్నర దాకా అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అదే 50,000 ఇవ్వదాకా ఆ కొన్న వాటిని అదే 50,000 లోపు సేల్ చేస్తే అయ్యే ఛార్జెస్ ఏంటో ఇక్కడ పెట్టాను చూసేయండి. ఇప్పుడు స్టాక్స్ లో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే అయ్యే ఛార్జెస్ ఏమేమి విధిస్తాడో ఇక్కడ చూపిస్తున్నాను చూసేయండి. అయితే ఈ ఇంట్రాడేలో కొన్నందుకు 20 రూపాయలు, అమ్మినందుకు 20 రూపాయలు, మొత్తము బ్రోకరేజ్ ఛార్జ్ కింద 40 రూపాయలు అయితే ఛార్జ్ అయితే విధిస్తాడు. ఈ 40 రూపాయలు తీసుకుంటున్నాడు అనే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే చాలా మంది ఏమనుకుంటారు, ఒక్కసారి కొన్నందుకు అమ్మినందుకు 40 రూపాయలు తీసుకుంటున్నారు, మళ్ళీ అదే రోజు ఇంకొక స్టాక్ కొని అమ్మితే మళ్ళీ అదే 40 అని అనుకుంటారు. అలా కాదు, ఒకటే 40 రూపాయలు. ఒకటే రోజు మీరు ఎన్నిసార్లు కొన్నా ఎన్నిసార్లు అమ్మినా కూడా అదే 40 రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అయితే కేవలము ఈ బ్రోకరేజ్ ఛార్జ్ ఒకటే 40 రూపాయలు తీసుకుంటున్నాడు, మిగిలిన ఛార్జెస్ అమ్మినా కొన్నా ప్రతిసారి ప్రతి దానికి ఒక్కొక్క ఛార్జ్ అయితే విధించడం జరుగుతుంది. అలాగే అమౌంట్ ఎక్కువగా ఉంటే ఛార్జెస్ అయితే ఎక్కువగా ఉంటాయి, అమౌంట్ తక్కువగా ఉంటే ఛార్జెస్ కూడా తక్కువగా ఉంటాయి. ఇక ఈ ఇంటర్డేలో బై సైడ్ ఏమేమి ఛార్జ్ విధిస్తున్నాడో చూద్దాము. నెక్స్ట్ సేల్ సైడ్ చూద్దాము. ఇప్పుడు ఈ స్టాక్స్లో ఇంటర్డేలో కొంటే అంటే 30,000 పెట్టి ఇంటర్డేలో బై చేస్తే వాటికి అయ్యే ఛార్జెస్ ఏంటో ఇక్కడ పెట్టాను చూసేయండి. బ్రోకరేజ్ ఛార్జ్ కింద 20 రూపాయలు తీసుకుంటున్నాడు, ఎక్స్చేంజ్ ఛార్జ్ కింద 0.98 పైసా తీసుకుంటున్నాడు, జిఎస్టీ కింద 3 రూపాయల 78 పైసలు తీసుకుంటే సేబీ ఛార్జ్ కింద 0.003 పైసా తీసుకుంటున్నాడు, స్టాంపు డ్యూటీ కింద 0.755 పైసా తీసుకుంటున్నాడు. మొత్తము 25
₹9.51 అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అదే 5,000 పెట్టి ఇంటర్డే ట్రేడింగ్ చేసి బై చేస్తే వాటికి అయ్యే ఛార్జెస్ ఏంటో ఇక్కడ పెట్టాను, చూసేయండి. ఈ అప్ స్టాక్లో ఇంటర్డే ట్రేడింగ్లో చిన్న అమౌంట్తో చేసిన పెద్ద అమౌంట్తో చేసిన పెద్దగా ఛార్జెస్ అయితే డిఫరెంట్ ఏమీ ఉండవు. జస్ట్ ₹2-3 లోపు మాత్రమే తేడా ఉంటుంది. ఎక్కువగా అమౌంట్ ఉన్నా తక్కువగా అమౌంట్ ఉన్నా కూడా జస్ట్ ఛార్జెస్ డిఫరెంట్ అయితే చాలా తేడా అయితే చాలా చిన్నగానే ఉంటుంది. ఇక ఇప్పుడైతే సేల్ సైడ్ చూద్దాము. ఇవరిదాకా ఇంటర్డేలో బై సైడ్ కొన్నందుకు ఏమేమి ఛార్జ్ విధించాడో చూసాము. ఇప్పుడు అలా బై చేసిన దాన్ని అదే అమౌంట్కు సేల్ చేస్తే ఏమేమి ఛార్జెస్ విధిస్తాడో ఇక్కడ పెట్టాను, చూసేయండి. ఇవరిదాకా 30,000 పెట్టి కొన్నాగా ఆ 30,000ని సేల్ చేస్తే అయ్యే ఛార్జెస్ ఏంటో చూడండి. ఇక్కడ బ్రోకరేజ్ ఛార్జ్ ₹20 తీసుకుంటున్నాడు. ఎక్స్చేంజ్ ఛార్జ్ కింద 0.98 తీసుకుంటున్నాడు. జిఎస్టీ ₹3.78 తీసుకుంటున్నాడు. సేబీ ఛార్జెస్ అయితే 0.003 తీసుకుంటున్నాడు. స్టాంపు డ్యూటీ అయితే ఏమీ లేదు, 0, కేవలం కొన్నందుకు మాత్రమే ఉన్నట్టుంది. ఇక మొత్తం కలిపి ₹24.76 అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అదే 5,000 పెట్టి కొన్నాగా ఆ 5,000 పెట్టి కొన్నది ఇప్పుడు సేల్ చేస్తే అయ్యే ఛార్జెస్ ఏంటో ఇక్కడ పెట్టాను, చూసేయండి. అలాగే మీరు ఇంటర్డే ట్రేడింగ్ చేస్తారు కదా, ఈ ఇంటర్డే ట్రేడింగ్ చేసినప్పుడు ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మనము ఇంటర్డే ట్రేడింగ్ చేస్తే ఈ రోజు కొంటే ఈ రోజే మార్కెట్ 3:30కి క్లోజ్ అవుతుంది, ఆ లోపే అమ్మేయాలి. కాకపోతే చాలామంది ఇంటర్డే ట్రేడింగ్ చేసిన వారు ఈవినింగ్ 3:30 లోపు అమ్మేయాలని అనుకుంటారు. నిజానికి అది కాదు, మీరు 3:15 లోపే అమ్మేయాలి. తర్వాతకి అమ్మారనుకోండి ఎగస్ట్రా ఛార్జెస్ అయితే విధించడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈవినింగ్ 3:15కు ఇంటర్డే ట్రేడింగ్ చేసిన వాళ్ళు ఒకవేళ సేల్ చేయకుండా అలానే ఉంచితే ఈ అప్ స్టాక్ వాడు ఏమేం ఛార్జ్ విధిస్తున్నాడో ఇక్కడ పెట్టాను, చూసేయండి. ఈ విధంగా చాలా ఛార్జెస్ అయితే విధించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇంటర్డే ట్రేడింగ్ చేసిన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు ఈవినింగ్ 3:30కి కాదు, మార్కెట్ అయితే 3:30కే క్లోజ్ అవుతుంది, కానీ ఈ ఇంటర్డే ట్రేడింగ్ చేసిన వారు 3:15 లోపే అమ్మాలి. 3:16 1 నిమిషం అటు వేనా కూడా మీకు ఛార్జెస్ అయితే తప్పకుండా విధించడం జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈవినింగ్ 3:15 లోపే సేల్ చేసేయండి. ఇక నెక్స్ట్ ఛార్జెస్ వచ్చేసి సిప్పు. ఈ సిప్పు చాలా మంది చేస్తారు. ఈ సిప్పు చేసినందుకు ఎలాంటి ఛార్జెస్ అయితే విధించడు. ఈ సిప్పు చేసినందుకు ఫ్రీగానే ఈ యాప్ వాడైతే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇప్పటికే లెంత్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఈ అప్ స్టాక్లో నిఫ్టీ 50లో ఏమేం ఛార్జ్ విధిస్తాడు, ఇంటర్డే డెలివరీ ట్రేడింగ్, వీటి అన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అలాగే మన ఛానల్లో గ్రో యాప్ ఏంజల్ 1లో ఏమేం ఛార్జెస్ విధిస్తాడో వాటికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, వెళ్ళి తప్పకుండా చూసేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో నిఫ్టీ 50లో ఏమేం ఛార్జెస్ ఉన్నాయో అవి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.